రండి, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే గత కొంతకాలముగా బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సమయంలో చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, గత వారం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎవరి గురించి? దావీదుకి దేవుడు అనుగ్రహించాల్సినటువంటి జ్ఞానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాము, వారి ప్రార్థనా జీవితం ఏంటంటే, రండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొనిబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్లు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసునైనా నాకు వివేకం గల హృదయం దయచేయము. కాబట్టి సొలొమోను యొక్క జీవితంలో సొలొమోను ప్రార్థన మనం చూస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాడు? రాజు అయిన తర్వాత, రాజుగా వచ్చిన తర్వాత సొలొమోను యొక్క ప్రార్థన ఒక రకంగా మొట్టమొదటి ప్రార్థన అని కూడా ఆలోచన చేసుకోవచ్చు మనం. తన జీవితంలో చాలా శ్రేష్టకరమైనటువంటి ప్రార్థన. సొలొమోను రాజు అవటంతోనే ఏం చేస్తున్నాడు? ఒక ప్రార్థన జీవితం కనపడుతుంది. అంటే తాను ఎలా ఉన్నప్పుడు కూడా పట్టాభిషేకం అవన్నీ అయిపోయిన తర్వాత సొలొమోను యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతూ వస్తుంది. అయితే ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఎవరు? సొలొమోను. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, జ్ఞానము కొరకు. దేని కొరకు చేస్తున్నాడు? జ్ఞానం. సొలొమోను యొక్క జీవితంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి జ్ఞానం కావాలి, ఎటువంటి జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడంటే ఒక 5 విషయాలు చూడవచ్చు. చాలా ఉండేవి, ఒక 5 చూడవచ్చు. సొలొమోను ఎటువంటి జ్ఞానం కావాలని ప్రార్థించాడంటే 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని వాటర్ ఇక్కడ పెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇస్తున్న కృపకాయ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి దేవా, మా పితృడును మాకంటే ముంగట మీ సన్నిధిలో జీవించినటువంటి రాజైన సొలొమోను గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోబోతుండగా సహాయం చేయండి దేవా. మరి మీ దాసుని యొక్క జీవితంలో ఎటువంటి జ్ఞానం కావాలని మీ సన్నిధిలో ప్రార్థించాడో అట్టి జ్ఞానం, అట్టి సందర్భాల్లో జ్ఞానం కూడా మాకు అవసరం. కాబట్టి తండ్రి, అటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దయచేయండి. ఆ జ్ఞానం కొరకై మేము ప్రార్థన చేసుకోబోతున్న సహాయం చేయండి. మీరు ఏ సందర్భాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో జ్ఞానం కావాలని సొలొమోను ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన, అటువంటి పరిస్థితుల్లో మంచి జ్ఞానం మేము కలిగి జీవించినట్టు సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానిస్తానికి నా మటుకైతే నేను బలహీనుడిని, జ్ఞానం లేనివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటున్నా. నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించే శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. ఇక్కడ కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, మానవుని జ్ఞానం అసలే సరిపోదని ఒప్పుకుంటున్నా. క్షమించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పడినంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. దేహ బలహీనతలు కలిగిన వాడిని, అనారోగ్యాలు కలిగిన వాడిని, ఎంతో బలహీనత కలిగిన వాడిని, శరీర బలహీనత కలిగిన వాడిని, కేవలం ఇప్పటివరకు నిలబడతానంటే అది నీ ఉచితమైన కృపే ప్రభా. ఇక ముందు కూడా నిలబెట్టి
నీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మీ చిత్తమైతే మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా నడిపించి శత్రువు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని మరొకసారి పైన ఉన్న అభిషక్తుడా కింద ఉన్న అభిషక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నువ్వు అభిషేకిస్తే తప్ప నీ దాసుడు ఏం చేయలేడని ఒప్పుకున్నా సహాయం చేయండి. నీ అభిషేకం నీ నడిపింపు మాకు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ సమయంలో తండ్రి వాక్య వెలుగులో ధ్యానించబోతుండగా నీ పరలోకపు ధననిధి తెరిచి ఆకాశం ఇప్పి మరొకసారి పడదనంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న తండ్రి సహాయం చేయమని మీ ఆత్మాభిషేకం పరిశుద్ధాత్మాభిషేకం నడిపింపులు కోరుకుంటూ ముందున్న సమయం అంతా దీవించండి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి. మేలు చేస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరు తీర్చి పొరపాటు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. సొలొమోను యొక్క జీవితము, మరి సొలొమోను యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తున్నటువంటి అద్భుతాలు, అమోఘమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సొలొమోను గురించి చూసినట్లయితే దేవుని ద్వారా జ్ఞానం పొందినటువంటి సొలొమోను మనం చూస్తున్నాం. అయితే సొలొమోను ఎటువంటి సందర్భాల్లో అవసరమైన జ్ఞానం కొరకు ప్రార్థించాడంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఎటువంటి సందర్భాల్లో అవసరమైనటువంటి జ్ఞానం, ఆ సందర్భాలు ఏంటి, అవి ఎటువంటివి, ఆ సందర్భాల్లో సొలొమోనుకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే 5 విషయాలు ఉన్నాయి. ఈరోజు మనమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అట్టి 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే న్యాయము. సొలొమోను ఎటువంటి జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడంటే న్యాయమును తీర్చేటటువంటి జ్ఞానం కొరకు. ఎటువంటి జ్ఞానం కొరకు? సొలొమోను యొక్క జీవితంలో సొలొమోను యొక్క ప్రార్థన మనం వింటున్నాం. దేని కొరకు? జ్ఞానం కొరకు. ఎటువంటి జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు? న్యాయము తీర్చేటటువంటి జ్ఞానం. అంటే చూడండి, 2 మనుషుల మధ్యలో న్యాయం తీర్చాలి, లేదా 10 మంది మధ్యలో న్యాయం తీర్చాలన్నా, 100 మంది మధ్యలో న్యాయం తీర్చాలన్నా ఒక న్యాయం తీర్చడానికి జ్ఞానం అవసరం. ఒక వ్యక్తి న్యాయం తీర్చాలంటే జ్ఞానం అవసరం. న్యాయం ఎంత బలమైందో అబద్ధం అంత బలహీనమైనది. కానీ బలహీనమైన అబద్ధం ఎలా ఉంటుంది? బలమైనదిగా కనబడింది. సో అబద్ధము కూడా నిజమే అనిపించింది, అబద్ధం కూడా నిజమే అనిపించింది. కానీ ఇక్కడ సొలొమోను యొక్క చరిత్ర చూస్తే సొలొమోను యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేస్తున్న మొదటిగా జ్ఞానం కొరకు. ఎటువంటి జ్ఞానం అంటే న్యాయం తీర్చేటటువంటి జ్ఞానం. ఎదుటి వ్యక్తికి, ఎదుటి ప్రజలకి, లేదా ఒక 100 మంది నా దగ్గరికి వచ్చినా ఇక్కడ ఏమంటాడయ్యా, నీ ప్రజలు లెక్క వేయాలంటే ఇది వారు విశాల దేశం తనిఖీ చేయుటకు సాధ్యమా అంటే అసాధ్యమని అంటాడు. అసాధ్యము అంటే ఆ యొక్క ప్రజల్ని తనిఖీ చేయాలన్నా, ఆ ప్రజల్ని లెక్కించాలన్నా, ఆ ప్రజల గురించి తెలుసుకోవాలన్నా మానవుని జ్ఞానం సరిపోదు. లేదా ఆ ప్రజలకి న్యాయం తీర్చాలంటే ఏం కావాలా? మానవుని జ్ఞానం సరిపోదు. అందుకు సొలొమోను మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాడు జ్ఞానం కొరకు. ఎందుకు? మనుషులకి న్యాయం తీర్చే జ్ఞానం అవసరం. తాను రాజైన తర్వాత, తాను ఒక మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు, తాను ఒక ఉన్నతమైన పొజిషన్లోకి దేవుడు తను తీసుకొచ్చినప్పుడు తనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఎందుకు? మనుషులకు న్యాయం చేయాలి, మనుషులకు అన్యాయం చేయకూడదు. ఏ మనుషుడికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ మనుషుడికి కూడా అన్యాయమే జరగకూడదు. అన్యాయం చేసిన వాడికి అన్యాయపు లెక్క, న్యాయం చేసిన వాడికి న్యాయంగా లెక్క తీర్చాలి. ఇటువంటి లెక్క తీర్చడం కొరకు, ఒక న్యాయమును జరిగించడం కొరకు, న్యాయము చేయటానికి కావలసిన జ్ఞానం. జ్ఞానం లేకపోతే న్యాయాన్ని తలకిందులు చేసేస్తాం మనం. జ్ఞానం అవసరం. ప్రభా ఒక న్యాయం చేయాలి. 2 మధ్యలో ఉన్న గొడవలో కానీ, 2 మధ్యలో ఉన్న కొట్లాటలో కానీ, లేదంటే ఆస్తుల గొడవల్లో కానీ ఎక్కడైనా సరే ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. న్యాయము తీర్చడానికి కావలసిన జ్ఞానం నాకు కావాలని సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. న్యాయము తీర్చేటటువంటి జ్ఞానం. ఎలాంటి జ్ఞానం ఇది? న్యాయం అంటే ప్రజలకు న్యాయం తీర్చాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు. ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి, ప్రజల మధ్యలో నివసిస్తున్నాం కాబట్టి, ప్రజలతో ఉంటున్నాం కాబట్టి, ప్రజలకు ప్రజాప్రతినిధిగా అవుతూ వచ్చాం కాబట్టి, ప్రజల కొరకే ఏర్పరచబడ్డాం కాబట్టి ఆ ప్రజలకి న్యాయం తీర్చే
జ్ఞానం నాకు అవసరం. ఏ మనుషుడికి అన్యాయం జరగకూడదు, అట్లానే ఎవరు నన్ను బట్టి బాధపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. కాబట్టి మంచి జ్ఞానం అవసరం, జ్ఞానం కావాలి. న్యాయపక్షాన్ని ఉండేవాడికి న్యాయం జరగాలి, అన్యాయం పక్షాన్ని ఉండేవాడు అన్యాయంగా ఎంచాలి. కాబట్టి ఇక్కడ న్యాయం తీర్చేటటువంటి జ్ఞానం కావాలని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి జ్ఞానం కొరకు? న్యాయము తీర్చేయటానికి కావలసిన జ్ఞానం కొరకు. ఇది మొదటిది. ఎటువంటి జ్ఞానము? న్యాయము తీర్చడానికి, అన్యాయం జరగకోకుండా, అన్యాయం చేయకోకుండా న్యాయమే చేయటం కొరకే కావలసిన జ్ఞానం. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయకోకుండా, ఎదుటి వ్యక్తికి నష్టం రాకుండా, ఎదుటి వ్యక్తికి కీడు జరగకోకుండా అతని పక్షంలో ఎవరైతే సొలొమోను నమ్మి వస్తున్నారో, సొలొమోను దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా న్యాయం తీర్చాలి. ఏ వ్యక్తి కూడా సొలొమోను నా పక్షాన అన్యాయముగా జరిగించాడు, అన్యాయంగా ఉంటాడని మాట సొలొమోనుకు రాకూడదని దేవుని దగ్గర జ్ఞానం కొరకు ప్రార్థించాడు. ఎటువంటి జ్ఞానం అంటే అందరికీ న్యాయం తీర్చే జ్ఞానం. ఏ ఒక్కరికి సొలొమోను అన్యాయం చేశాడన్న మాట రాకూడదు ప్రభా. అన్యాయం చేసిన వాడికి తీర్పు ఉండాలా, న్యాయం చేసిన వాడికి న్యాయం జరగాలి. కాబట్టి ఆ న్యాయం, ఒకవేళ న్యాయమైన వాడికి అన్యాయం తీర్పు జరిగితే రేపటి దినాన్ని నన్ను అంటారు, సొలొమోను రాజయ్యుడు కూడా ఒక పేదవాడినైనా లేకపోతే ఒక లేనివాడైనా నా పక్షాన అన్యాయం చేస్తూ వచ్చాడు, అన్యాయం జరిగిస్తూ వచ్చాడు, చెప్పుడు మాటలినో తప్పుడు మాటలినో పక్కన మాటలినో నా యొక్క జీవితంలో నాకు అన్యాయం చేశాడని సొలొమోనుని ఎవరైనా నిందిస్తారేమోనని ఎవరో ఒకరు అనొచ్చు కదా. ఇప్పుడు సొలొమోను రాజయ్యాడు, రాజైన తర్వాత సొలొమోను రాజయ్యాడు, తన తర్వాత కుమారుడు రాజయ్యాడు. తన తర్వాత కుమారుడు రాజైతే ఏమంటాడు? అయ్యా రాజు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నీ తండ్రి మా మీద ఈ బరువు పెట్టాడు, నీకు ఇష్టమైతే దాన్ని తీసేయమంటే నేను ఆలోచించుకుని చెబుతానంటాడు. సమయం తీసుకుంటాడు, అధికారులు మంత్రులు అడుగుతారు. ఇవన్నీ కాక తన తోటి పడుచువాడి దగ్గరికి వెళ్ళి స్నేహితులతో అడుగుతారు, ఏం చేయమంటామంటే అరే మీ తండ్రి భారం పెట్టాడు, దాన్ని ఇంకెక్కువ చేయరా అంటారు. చెప్పుడు మాటలని నష్టపోయాడు. కాబట్టి రాజ్యం మొత్తం ముక్కలు ముక్కలుగా చీలిపోతూ వచ్చింది. అలా చీలిపోకూడదనే, అలా ముక్కలు ముక్కలుగా అవ్వకూడదనే ప్రజలకు న్యాయం తీర్చాలి. ఎవరి పక్షాన కూడా సొలొమోను అన్యాయం చేశాడన్నమాట రాకూడదు. ఎవరు కూడా సొలొమోను మాకు అన్యాయం చేశాడు, సొలొమోను వల్ల మాకు అన్యాయం జరిగిందని ప్రతి మనిషి ఎవరో కూడా చెప్పకూడదు. రాజ్యంలో ఉండే ఎవరో అన్యాయం జరిగిందని చెప్పకూడదు. కాబట్టి అందరికీ న్యాయం తీర్చేటటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకున్నాడు. ఇది మొదటిది. ఎటువంటి జ్ఞానం కొరకు? అందరికీ న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం. 2, ఎటువంటి జ్ఞానం అంటే మొదటి రాజుల గ్రంథము అనండి. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 2 స్త్రీలు ఉన్నారు. ఎవరి ఇద్దరు? వేశ్యలు. వేశ్యలైన 2 స్త్రీలు ఉన్నారు. ఎక్కడుండారు? ఒకే గృహంలో ఉన్నారు. ఎలా ఉండారు? పిల్లలు కానీ ఉండారు. ఎలా ఉండారు? డెలివరీ పిల్లలు కానీ ఉండారు. ఒక రాత్రి ఒక స్త్రీ ఒక బిడ్డ మీద పడింది. తను ఆదమర్చో తల్లి పిల్ల కన్నబిడ్డ మీద ఆదమర్చి ఎట్టగొట్టి పడుకుంది. పడిపోయిన తర్వాత పడుకోవడం అంటే పడిపోయింది, ఆ మీదకి ఆదమర్చడం, చనిపోయింది. చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి బ్రతికుండ బిడ్డ దగ్గర పెట్టి బ్రతికుండ బిడ్డను తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది. ఇది ఈ యొక్క సమస్య ఏమైంది? ఈ సమస్య అన్నది సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడం ప్రాముఖ్యత. ఏం చేయాలా? సమస్యని పరిష్కరించాలి. సమస్య అయితే వచ్చింది, దాని పరిష్కారం కూడా కావాలి. అందుకు సొలొమోను ఏం చేశాడంటే మొదటే దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు. ఏమని? ప్రభా నాకు జ్ఞానం అవసరము. ఎటువంటి జ్ఞానం అడిగాడు? మొట్టమొదటి చూసినట్టయితే అనేకులకి న్యాయం తీర్చే జ్ఞానం, దేవుని ప్రజలకి. అది ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరికి న్యాయం జరగాలన్న జ్ఞానం. 2, ఎటువంటి జ్ఞానం అడిగాడంటే సమస్య తీర్చేటటువంటి జ్ఞానం. 2 స్త్రీలు ఉన్నారు, వారిద్దరూ కూడా సమస్యలో ఉన్నారు. ఒక బిడ్డే ఉన్నాడు, కానీ 2 తల్లులు కొట్లాడుకుంటున్నారు. 2 మధ్యలో సమస్య వచ్చింది. సమస్యలు వచ్చినప్పుడు 2 మధ్యలో సమస్యగా ఉన్నప్పుడు ఇద్దరు పక్షాన సమస్య తీర్చి ఒకరికి మంచి చేయాలి. ఎవరో ఒకళ్ళే మంచి, ఇంకొకరికి మంచి కానోళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కానీ 2 మంచిలాగానే అనిపిస్తున్నాయి. ఏది అంటే సమస్య తీర్చడానికి జ్ఞానం కావాలి. సొలొమోను సమస్య తీర్చడానికి జ్ఞానం కావాలన్నప్పుడు ఒక చక్కటి జ్ఞానం దేవుడిచ్చాడు. ఎటువంటి జ్ఞానం అంటే
చెప్తూ వస్తాడు. ఇద్దరు వాదనలు ఉన్నాడు. మీరు 3వ అధ్యాయం సరిగ్గా చదివితే 18 తర్వాత నుంచి ఇద్దరు యొక్క వాదన మొత్తం విని వీరి సమస్య ఏంటో తెలుసుకున్నాడు. ఒక బిడ్డ ఉన్నాడు, 2 తల్లులు. ఒక తల్లి బిడ్డను చంపేసుకుంది, కానీ మరొక తల్లి ఉంది. కానీ ఇద్దరిలో ఎవరి తల్లి వాళ్ళకి ఎవరి తల్లి ఎవరైతే ఈ బిడ్డకు తల్లిగా ఉన్నారో ఆ బిడ్డకి ఆ తల్లిని అప్పచెప్పాలి, ఆ తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పాలి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. రాజు దగ్గర ఉన్న జ్ఞానులందరూ ఎదురు చూస్తున్నారు. రాజు దగ్గర ఉన్న వారందరూ కూడా రాజు ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. రాజు ఏం చెప్తాడు? గొప్ప సమస్య. సొలొమోను రాజు అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సమస్య ఇది. సొలొమోను దగ్గరికి వస్తుంది అంటే నాకు తెలిసి మొట్టమొదటిది. ఏం చేయాలి? సొలొమోనుకి ఏంటి, అంత ముందైనా ఇలాంటి తీర్పులు తీర్చినవాడు కాదు. రాజు అయిన తర్వాత వచ్చింది. ఇద్దరి మధ్యలో సమస్య ఉంది. దాన్ని ఎలా తీర్చాలి? ఇద్దరు నాదంటే నాదంటున్నారు. ఏది వాస్తవమో తెలియదు. ఇద్దరేమంటున్నారు, ఈ బిడ్డ నాదంటే నా బిడ్డ అంటున్నారు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఒకరికొకరికి చాలా దూరం వస్తుంది. నాదంటే నాదనుకుంటూ వస్తున్నారు. ఇద్దరు ఒకే పట్టు మీద ఉంటారు. మరి నిజమైన తల్లి ఎవరు? సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం చూపించాలి. ఏం చూపించాలా? పరిష్కారం సమస్యని పరిష్కరించడానికి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు సొలొమోను. ప్రార్థన చేసినప్పుడు న్యాయం తీర్చడానికి సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానం. మన ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే, కుటుంబంలో సమస్య వచ్చిందంటే, మందిరంలో సంఘంలో సమస్య వచ్చిందంటే పరిష్కరించుకోవడానికి ఒక జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే ఏ సమస్య కూడా పరిష్కరించబడదు. పరిష్కరించబడటానికి ఒక జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం నాకు చూపించమని సొలొమోను ప్రార్థించగా, సొలొమోను యొక్క ప్రార్థన ఉన్నాడు దేవుడు అంతకుముందే. అంత జ్ఞానం కావాలంటే జ్ఞానం దేని విధాల్లో ఉపయోగపడుతుంది? ఒకటి న్యాయం తీర్చడానికి ఉపయోగపడుతుంది. 2 సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో సమస్యలు ఉంటున్నాయి, మన ఇంట్లో సమస్యలు ఉంటున్నాయి, మన గృహాల్లో సమస్యలు ఉంటున్నాయి, మన పిల్లల మన మధ్యలో సమస్యలు ఉంటున్నాయి, లేదంటే సంఘంలో మందిరాల్లో సమస్యలు ఉన్నాయి. ఎందుకు తీర్చబట్టలేదు? ఎందుకంటే సమస్యను పరిష్కరించే జ్ఞానం మనుషులకు లేదు. ఆ జ్ఞానం కొరకు మనుషులు ప్రార్థన చేసుకోవట్లా. సమస్యను తీసుకొస్తున్నారు కానీ, ప్రాబ్లమ్స్కి ఇంకో ప్రాబ్లం తీసుకొస్తున్నారే కానీ వచ్చిన సమస్యని పరిష్కరించుకునే జ్ఞానం మనుషులకు లేదు. తద్వారా ఈ రోజుల్లో మందిరాలైనా, కుటుంబాల్లో అయినా, వ్యక్తిగతంగా అయినా, మన జీవితాలైనా, మన స్నేహితులతో అయినా సమస్యలుగానే ఉన్నాయి. అవి ఎక్కువ అవుతున్నాయి కానీ పరిష్కరించబట్ల. ఇంకా చెప్పాలంటే మన యొక్క ఎవరో చెబుతూ వచ్చారు, మన దేశంలో ఉన్న కేసులంట ఎప్పటి నుండి పరిష్కరించడం మొదలేస్తే ఈ రోజు నుండి 100 సంవత్సరాల దాకా కూడా తీరవంట. ఎన్ని రోజులు? ఎప్పటి నుండి ఒక్కొక్క కేసు పరిష్కారం చేసుకుంటూ వెళ్తే 100 సంవత్సరాలైనా కూడా తీరవంట పరిష్కారం. అంటే 100 సంవత్సరాలు చేసిన కేసులు కాకుండా ఇంకెక్కువే ఉంటాయి. అన్ని విస్తారమైన కేసులు ఉన్నాయంట. అవన్నీ పరిష్కరించాలంటే ఈ జీవితం చాలదంట. కేసు ప్రభు దిగాలి. ఆయన అయితే అవునంటే అవును, కాదంటే కాదని తేల్చేస్తారు కాబట్టి అయిపోయింది. మానవులు కానీ పరిష్కరిస్తే 100 సంవత్సరాలు పడతాయంట. ఎన్ని సంవత్సరాలు? ఇప్పటి వరకు ఉన్న కేసులు ఇక ముందు పెట్టే కాదు, ఇప్పటి వరకు ఉన్న కేసులు మొత్తం లెక్కేస్తే 100 సంవత్సరాలు పడతాయంట. ఎవరో చెప్తూ వచ్చారు. ఇక అది ఎంత విచిత్రమో చూడండి. మానవుడు పరిష్కరించలేనివన్నీ కేసులు మానవుడికి ఉండి ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు? పరిష్కరించాల్సిన జ్ఞానం దేవుని దగ్గర ఉంది. ఆ జ్ఞానం అడగలేకపోతున్నాడు మానవుడు. సొలొమోను అడిగాడు, న్యాయం పరిపాలించే జ్ఞానము, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే జ్ఞానం నాకు అవసరం. 2 స్త్రీలు నిలబెట్టాడు. వాదనలు విన్నాడు. అన్నీ జరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. క్లైమాక్స్కి వచ్చేసింది. ఎవరి బిడ్డ ఏంటన్నది జడ్జిమెంటు, రిజర్వ్ ఫర్ ఆర్డర్ అంటారు. అంటే ఆర్డర్ రిజర్వ్ చేసేసాడు, అంటే కన్ఫర్మ్ చేసేసాడు ఆర్డర్ ఎవరు అన్నది. ఇక ఈమె బిడ్డని తేల్చాల్సిన సమయంలో సొలొమోను ఒక మాట అంటాడు, కత్తి తీసిరండి, బిడ్డను పైకి ఎగరేయండి, లేదంటే రెండు భాగాలుగా చీల్చండి, ఏమకో సగం ఆమెకో సగం ఇచ్చేయండి, దరిద్రం వదిలిపోయింది పోనీ అంటాడు. అయిపోయింది. ఆ మాట అనేది అట్ట అనుభవం కనపడుతుంది. ఇక బాధ ఉండదు. చెరుసగం చేసి చెరొకరికి ఇచ్చేసేయండి. తల్లి కాని తల్లి అంటుంది కదా, ఆ పని చేయడానికి ఓకే అంటుంది, ఆ పని చేయడానికి ఓకే అనేది. కానీ ఆమె అందరి తర్వాత సంగతి అసలైన తల్లి అంటుంది, అయ్యా ఆ బిడ్డ చంపొద్దు, కత్తి దాటం దానికి, 2 ముక్కలు చేయటం దానికి, వాడు నా దగ్గర ఉండా ఆమె దగ్గర బ్రతకుండా
ఇప్పుడు చచ్చిపోయి నా దగ్గరికి వస్తే ఉపయోగం ఉంది? ఆమె దగ్గర బ్రతకుండా నా బిడ్డ బ్రతకుండట్టే. ఆ పోనీ ఆమెకి ఇచ్చేసే నా బిడ్డని, నాకొద్దు. ఏమంటుంది? ఆమెకే ఇచ్చేసేసే, నాకొద్దు. కత్తి తెమ్మన్నాడు, పరిష్కరిస్తున్నాడు. కావాల్సిన జ్ఞానం చూడు, ఎంత జ్ఞానం వచ్చిందో. కత్తి నుండే జ్ఞానం వచ్చేసింది. కత్తి తెమ్మంటూనే జ్ఞానం ఏంటో అక్కడ అర్థమైపోతుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు సభలో ఉండే వాళ్ళందరూ. రాజు ఏంటి పిల్లోడిని 2 భాగాలు చేయమన్నాడు ఏంటి? ఎవరికేమో అర్థం కావట్లా, బుర్రలు పోతున్నాయి. అది దేవుని జ్ఞానం. అందుకే మానవుడు బుర్ర పోయిద్ది. దేవుడి జ్ఞానం అలాంటిది. దేవుడు తీసుకొస్తే చూపించగానే సొలొమోనుకి అతి శ్రేష్టకరమైన జ్ఞానం, పరిష్కరించే జ్ఞానం ఉంటుందారా? సొలొమోను ఆలోచించి దేవుని జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినప్పుడు, కత్తి తీసుకురండి, 2 భాగాలు చేయండి, సగం మొక్క ఒక తల్లికి, సగం మొక్క మరొక తల్లికి ఇచ్చేయండి అని. ఇద్దరికి ఇచ్చేయండి. అసలైన తల్లి అంటుంది, వద్దు రాజా, అట్లా చేయొద్దు. నా ఏలిన వాడు అట్లా చేయొద్దు. నా బిడ్డ నా దగ్గర ఉండకపోయినా ఆమె దగ్గర బ్రతుకుంటే చాలు. 2 మొక్కలే కంటే నా దగ్గర లేకపోయినా పర్లా, ఆమె దగ్గర ఉండదు చాలు. ఆమె ఏం చేస్తుంది? మొద్దంటుంది కదా, ఆమె నిజమైన తల్లి కాదు, నేనే నిజమైన దాన్ని అని చెప్పి సంకన పెట్టుకుంటుంది. తీయండి, దాని దగ్గర నుంచి తీసేసి ఆమెకి ఇచ్చేసేయండి అంటున్నాడు. ఆమె దగ్గర నుంచి, ఆమె నిజమైన తల్లి కాదు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, సభలో ఉండేవారందరూ. ఏంటి, ఆమెమో ఆమెకి ఇచ్చేసామంది, మరి ఈయనేమో ఆమె కన్నతల్లి కాదంటేదేంటి, కన్నతల్లి కాదంటాడేంటి? అప్పుడు సొలొమోను చెబుతాడు, ఈమె నిజమైన తల్లి. ఎందుకు? తన బిడ్డ తన దగ్గర లేకపోతే చచ్చిపోయే కంటే కూడా ఎదుటి వ్యక్తి దగ్గర పెరిగితే బ్రతికుంటే చాలని కోరుకుంది. ఆమె నిజమైన తల్లి. ఈమె తన బిడ్డను చంపుకోవడానికి కూడా చూస్తుంది. కాబట్టి ఈమె నిజమైన తల్లి కాదు. అక్కడే తెచ్చేసాడు. అసలైన తల్లి ఆమె దగ్గర ఉండ పర్లేదయ్యా, పెరగని అంటుంది. ఏమేమో చక్కగా ఇచ్చిందిలే అని చెప్పి సంకరం పెట్టుకుంటుంది. నువ్వు నిజమైన తల్లి కాదమ్మా, సంకరం పెట్టుకున్న దాన్ని నువ్వు పక్కరా అని చెప్పి తీసుకెళ్ళి అసలైన తల్లికి, ఆమె దగ్గరే పెరగని అన్న తల్లికి ఇచ్చేసాడు. సమస్యని పరిష్కరించే జ్ఞానం అద్భుతమైన విధానంలో సొలొమోనుకు ఉన్న ఆ జ్ఞానం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక ఆమె, ఆయా ప్రాంతాల నుంచి అనేకమైన వస్తువులన్నీ తీసుకుని వస్తుంది. ఎవరు? షీబా దేశపు రాణి. అక్కడి నుండి వచ్చేసింది. సొలొమోను జ్ఞానము, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం. అబ్బో, 2 తల్లు కొట్లాడుకుంటేనే వారి మధ్యలో సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాడంటే అద్భుతంగా. అలాంటి సొలొమోను చూడాలి. అలా దేవుడు జ్ఞానంతో నింపబడిన సొలొమోను చూడాలి. ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తిని కలుసుకోవాలని షీబా దేశపు రాణి సైతం సొలొమోను దగ్గరకు వచ్చి చూస్తుంది. ఆయన భోజనం కొరకు చేపించిన కుర్చీలు కానీ, ఏ విధము చేత దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు అదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఇటువంటి జ్ఞానము సమస్యని పరిష్కరిస్తున్నాడు. ఒక సమస్య వచ్చిందంటే ప్రభాది పరిష్కరించుకోవడానికి నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. న్యాయము, 2 వ్యక్తుల మధ్యలో న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం ఆయన ఇస్తాడు. 2 వ్యక్తులు కానీ మనం కానీ సమస్యలో ఉన్నప్పుడు మన సమస్యను మనమే పరిష్కరించుకోవడానికి జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. మనుషులు కాదు ఇచ్చేది. ఎవరిస్తారు? దేవుడే. ఆ దేవుని జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గర పారిపోతారు. ఆయన దగ్గరికి వెళ్తే, అక్క దగ్గరికి వెళ్తే, ఈయన దగ్గరికి వెళ్తే, ఈ అక్క దగ్గరికి వెళ్తే నా సమస్య ప్రాబ్లం క్లియర్ అయింది అనుకుంటాం. పొరపాటు. వాళ్ళకి చెప్తే రేపొద్దున బయటికి వెళ్ళి చెబుతారు, అన్న పలానా ఇంట్లో ఈ గొడవ ఉంది, పలానా అక్క ఈ ఇంట్లో గొడవ ఉందని అందరూ చెబుతారు. మన సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే జ్ఞానము. ఎవరితో ఎలా మాట్లాడాలో, సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడి ఐక్యతలోకి తీసుకురావాలో జ్ఞానము ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కారణము మనుషుల దగ్గర లేదు, సర్వోన్నతుడైన దేవుని దగ్గర ఉంది. ఆ జ్ఞానము మనం వెంబడించే మనుషుల దగ్గర లేదు, మనము అనుసరించే మనుషుల దగ్గర లేదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఒక మనుషులను ఆశ్రయిస్తాం కదా, ఆ మనుషుల దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది జ్ఞానం? మనం ఏం చేయాలా? జ్ఞానము సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి దేవుని దగ్గర రావాలి. నా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది, నా యొక్క కూతురికి, నా కొడుకులకి, లేదా నా కుమార్తెలకి, నా అల్లుడికి, నా మనవరాలకి, నా యొక్క కొడుకులకి, కోడళ్ళకి, లేదంటే నా బంధువులకి, నా స్నేహితులకి, ప్రభు నా కుటుంబంలో లేదా నాకు నా పిల్లల మధ్యలో ఈ సమస్య వచ్చింది, దీన్ని ఎలా పరిష్కరించాలో కావాల్సిన జ్ఞానం నాకు ఇమ్మంటే సమస్యని పరిష్కరించే జ్ఞానం దేవుడిస్తాడు. సొలొమోనుకి ఎవరు ఇచ్చారు? మనుషులు ఇచ్చారా? మనుషులు ఎవరని చెప్పారా? నాయనా సొలొమోను ఎట్ట కత్తిపొట్టుకి ఎట్ట చంపరా అని చెప్పారా? ఎవరు చెప్పడం లేదు. సొలొమోనుకి ఎవడో కూడా చెప్పే అంత స్తోమత లేదు. అంత ఘనమైన స్థితిలో సొలొమోనుడు. అరే ఎవరైనా సొలొమోను చెప్పుకోవడానికి కూడా లేదు.
రాజు ఎవరు చెప్పినా వినటానికి కూడా లేదు. ఎందుకంటే తప్పు చెప్పొచ్చు. ఒకరి పక్షాన డబ్బులు తీసుకుని న్యాయం మాట్లాడవచ్చు, ఒకరి పక్షానే న్యాయంగా మాట్లాడవచ్చు, ఇంకొకరి పక్షాన అన్యాయం మాట్లాడవచ్చు. ఒకవేళ నిజమైన తల్లి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంత్రులు కానీ అక్కడ ఉన్న పెద్దల్లో ఎవరో వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఆమె పక్షాన అన్యాయంగా మాట్లాడవచ్చు. అవును కదా, ఏమంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఆమె మీద ఏదో నేరం వేయొచ్చు, ఏదో అన్యాయంగా మాట్లాడాలని అనుకోవచ్చు. కానీ సొలొమోను ఎవ్వరి మాట వింటలా. ఒకరంటే ఒకరు ద్వేషాలు, ఒకరంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. కాబట్టి ఎవ్వరి మాట నాకు వద్దు, నేను దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటానని దేవుని దగ్గరికి వెళ్ళాడు, జ్ఞానం పొందుకున్నాడు, సమస్యను పరిష్కరించాడు, సాల్వ్ అయిపోయింది. ఏమైంది? ఆ బిడ్డను తీసేసి చూడండి ఆ మాట ఏమంటాడు, 27వ వచనం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపగా మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు. అబ్బా చూడండి 28 ఎంతటా సొలొమోను చూపించిన జ్ఞానం, సమస్యకి పరిష్కారం చూపించిన జ్ఞానాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారంట. ఎంతటి జ్ఞానం లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు భయపడతారు. సమస్య వస్తే మనుషుల వైపు చూడకూడదు. ఇదే మనకి దారి తప్పింత ముందుంటే బుద్ధి చెప్పేది ఇదే వాక్యం. ఇప్పుడు బుద్ధి పోకుండా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి జ్ఞానం ఇచ్చేది ఇదే. అర్థమైందండి? దారి తప్పుంటే ట్రాక్లో పెట్టేది ఇదే. ఎందుకు? ప్రభు ఒకప్పుడు బుద్ధి లేక మనుషుల మీద ఆధారపడ్డాను, ప్రభుని క్షమాపణ అడగాలి. అసలు సమస్య పరిష్కారం ఎక్కడుంది? దేవుని దగ్గర, ఆయన ఇచ్చే జ్ఞానంలో. ఆయన ఇచ్చే జ్ఞానాన్ని బట్టి ఒక సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనుషుల వైపు, కోర్టుల వైపు, ఇంకో చోటకి వెళ్ళవసరలా, మనం కూర్చున్న చోటే సమస్యను పరిష్కరించవచ్చు. దేవుడు జ్ఞానం అలాంటిది. సమస్యని పరిష్కరించే జ్ఞానము సొలొమోనుకి దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం కొరకు ప్రార్థించాడు. అందుకే సొలొమోనుకి ఏ సమస్యలు లేకుండా సమాధానం వెళ్ళిపోతుంది. 3వ విషయం చూద్దానండి. మొదటి రాజుల గ్రంథము 3వ మాట, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. యూఫ్రటీసు నది అవతల గాజు వరకును నది అవతల నున్న రాజులందరి మీదను అది. కాబట్టి ఇక్కడ 3వ కోణం, సొలొమోను ఎటువంటి జ్ఞానం కొరకు ప్రార్థించాడు? మొట్టమొదటిగా ఎటువంటి జ్ఞానము? ప్రజలకు న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం. న్యాయం తీర్చడానికి జ్ఞానం అవసరం, న్యాయం తీర్చే జ్ఞానం కొరకు. 2 సమస్యని పరిష్కరించే జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. 3 ఎటువంటి జ్ఞానం అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇటు అసమాధానంగా లేదంటే ఏదైనా నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మది తెచ్చుకోవడానికి కావాల్సిన జ్ఞానం. అర్థమవుతుందండి? నెమ్మది కలిగి ఉండటానికి కావాల్సిన జ్ఞానం. సౌలు జీవితంలో నెమ్మది ఉందా? పోనీ దావీదు జీవితంలో నెమ్మది ఉందా? సౌలు జీవితంలో నెమ్మది ఉందా లేదా? దావీదు జీవితంలో ఎవరిలో నెమ్మది లేదు. ఫిలిష్తీయులు ఎటు వస్తారో, ఎవరెటు వచ్చి పడతారో, ఎవరు వచ్చి మన మీద ఎవరు పడతారని యుద్ధాలు జరుగుతున్నటువంటి విధానం అది. కానీ సొలొమోను దినాల్లో నెమ్మది ఉండిపోయింది, ఏ యుద్ధం లేదు. నెమ్మది కోసం ఒక నెమ్మది ఎలా ఉండాలన్నది జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడు సొలొమోనుకున్న జ్ఞానము, నెమ్మది వచ్చింది సొలొమోనుకి. సొలొమోను దినాల్లో యుద్ధాలు లేవు, అసలు కొట్లాటలు యుద్ధాలే లేవు సొలొమోను దినాల్లో. ఎందుకని? అంత మంచి జ్ఞానం. యుద్ధాలే జరగకోకుండా నెమ్మదిగా నిమ్మలంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని, ఆ నెమ్మదిగా నిమ్మలంగా ఉండాలంటే కావాల్సిన జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. ఆ జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేశాడు. నెమ్మది ఉండాలి. ఎంత చేసినా ఏముంది? బైబిల్ ఉంది, ఒకటి సర్వలోకము సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే నెమ్మది ఉండిద్దా? ఒకటి ఎంత సంపాదించినా చివరి ప్రాణం పోగొట్టుకుంటే నెమ్మది ఏముంది? నెమ్మది లేని జీవితం కొరకు కాదు, నెమ్మది కలిగే జీవితం కొరకు కావాల్సిన జ్ఞానం సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, నేను నెమ్మదిగా ఉండాలంటే కావాల్సిన జ్ఞానం నాకు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో కావాల్సిన జ్ఞానం నాకు అనుగ్రహించు. సొలొమోను చూడండి, నెమ్మది కొరకైనటువంటి జ్ఞానం కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు సొలొమోనుకి మంచి నెమ్మదితో కూడినటువంటి జ్ఞానం ఇస్తున్నాడు.
ఎటువంటి జ్ఞానం? నెమ్మదితో కూడినటువంటి జ్ఞానం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నెమ్మది ఉంది. కొట్లాట్లు గొడవలు లేవు, యుద్ధాలు లేవు, ఒకరినొకరు చంపుకోవటం లేవు, ఒకరినొకరు కొట్టుకోవటం లేవు. నెమ్మది వచ్చేస్తుంది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ద్వారా తనలో నెమ్మది వచ్చింది, తన చుట్టుపక్కల ఉన్న వారికి నెమ్మది వచ్చింది. అర్థమైందండి? ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది ఎందుకు లేదు తెలుసా? జ్ఞానం లేకపోవడం ద్వారానే. నెమ్మది పరుచుకోవడానికి కావాల్సిన జ్ఞానం మనలో లేదు. అందుకే మన కుటుంబాల్లో అవి యుద్ధాలు జరుగుతున్న కారణం అదే. నెమ్మదిగా ఉండటానికి కావాల్సిన జ్ఞానం. ఒక మనిషి మౌనంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా జ్ఞానం కావాలి. లేదా ఒక మనిషి ఆ యుద్ధం జరగకోకుండా ఆపుకోవాలన్నా జ్ఞానం కావాలి. నెమ్మది అంటే ఏ యుద్ధాలు జరగకోకుండా నిమ్మలంగా ఉండదని అర్థం, ప్రశాంతంగా ఉండదని అర్థం. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేశాడు. ప్రభా, నేను రాజయ్య ఉండా ఉపయోగం ఏముంది? యుద్ధాలు ఉంటే ఇంకా అందరిలాగా నాకు కూడా ఉంటే ఉపయోగం ఏముంది? దేవుడు అంటాడు, నువ్వు అందరిలాంటి రాజు కాదు, నీకు ముందు కానీ నీ తర్వాత కానీ. ఎందుకు అందరిలాంటి వాడు కాదని చెబుతున్నా, నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి రాజు ఉండడు. అంటే అంత గొప్ప స్థితిలో నేను ఉండా. నాకు నెమ్మది కావాలి, నాకు నెమ్మది కావాలి. సరే, నెమ్మది కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇస్తున్నానంటే దేవుడు చెప్పాలి, అక్కడ అర్థమవుతుంది మనకి. నెమ్మదితో కూడినటువంటి జ్ఞానం. తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చుట్టుపక్కల అంతా నెమ్మది వచ్చేసింది. నెమ్మది ఇక లేదు, గొడవలు లేవు, కొట్లాట్లు లేవు. తన దగ్గర లేదు, తన చుట్టుపక్కల కూడా లేవు. తన దగ్గర లేదు, తన చుట్టుపక్కల కూడా లేదు. అందరికీ నెమ్మది వచ్చింది. నెమ్మది లేక కలవరంతో, దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్న ప్రజలకి నెమ్మది వచ్చేసింది. ఆ నెమ్మదికి కావాల్సిన జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందాడు సొలొమోను. ఎటువంటి జ్ఞానం కొరకంటే నెమ్మదినిచ్చేటటువంటి, నెమ్మది కలిగి ఉండేటువంటి జీవితానికి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. తనకే కాదు, తన చుట్టుపక్కల ఉండేవారు అందరికి కూడా తనకు వచ్చిన జ్ఞానం అందరికీ సంప్రాప్తి అవుతూ వచ్చింది. అందరికీ నెమ్మదితో కలవరం, బాధ, టెన్షన్స్ అన్నీ పోయి నెమ్మదిగా ఉంటున్నారు. కారణం జ్ఞానం. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమే తన చుట్టుపక్కల ఉండేవారు అందరికి కూడా సంప్రాప్తి అయి నెమ్మది కలిగి ఉంటున్నారు. ఇది నెమ్మది కలిగి కలవరాలన్నీ పోయి నెమ్మదిగా ఉండాలంటే కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఇది 3. 4వ విషయాన్ని మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 6-7 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు. సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏరుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పి చాలు. 4వ విషయం ఏంటంటే సొలొమోను యొక్క జీవితంలో చూస్తున్న 4వ సందర్భం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల కొరకు, అసలు దేని కొరకు జ్ఞానం అడిగాడంటే, ఏ సందర్భంలో జ్ఞానం కావాలని అడిగాడంటే, మొట్టమొదటి న్యాయం తీర్చడానికి జ్ఞానం కావాలి. న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. 2, ఎటువంటి జ్ఞానం అంటే సమస్యలు పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. 3, సొలొమోను నెమ్మదితో, అంటే ఎదుటి వ్యక్తికి ఎలా నెమ్మది కలిగి ఉండాలి, ఎదుటి వ్యక్తి పక్షాన, లేదా ఎదుటి వ్యక్తులు మన పక్షాన ఎలా నెమ్మదిగా ఉండాలి, మనం ఎలా నెమ్మదిగా ఉండాలి, అంటే గొడవలు లేకుండా, కలవరాలు లేకుండా నెమ్మదిగా ఉండటానికి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. 4, సొలొమోను యొక్క జీవితాలు చూసినట్టయితే 4వ మాట ఇక్కడ సమాధానం కలిగి ఉండటానికి కావాల్సిన జ్ఞానం. చూడండి, ఒక వ్యక్తితో సమాధానం ఉండాలంటే మనం వెళ్ళి సమాధానం పడినంత మాత్రం సమాధానం ఉండదు. జ్ఞానం అవసరం. అక్కడ ఏం కావాలా? జ్ఞానం కావాలి. సమాధానం పడటానికి కావాల్సిన జ్ఞానం, సమాధానంతో ఉండటానికి కావాల్సిన జ్ఞానం. ఒక వ్యక్తితో ఇతడు రాజు మరొక రాజుకు వర్తమానం పంపుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్యలో సమాధానం ఉండాలి. ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటేనే ఏం చేశాడు తెలుసా? నీ సేవకులు నా సేవకుల్ని ఏమంటాడు? నీ సేవకులు నా సేవకులను కలిసి
అంటే పని చేయదురు అంటే అర్థం ఏంటి? సమాధానం ఎట్లా పంపుతున్నాడు చూడండి. ఎంత జ్ఞానం అంటే నీ సేవకులే పనిచేయాలని చెప్పట్లా, నీ సేవకులు నా సేవకులు. అప్పుడు ఎదుటి వ్యక్తికి ఏమనిపించింది? అరే మనల్ని ఒక్కడనే చేయమంటలా, ఆయన కూడా చేస్తానంటున్నాడు, ఇద్దరం కలిసి చేద్దామని అనిపించింది. జస్ట్ సింపుల్ అక్కడ అంతే. ఎదుటి వ్యక్తి రాజు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఒక వర్తమానం పంపిస్తున్నాడు. నీ సేవకులు నా సేవకులు కలిసి పనిచేస్తారు. నీ సేవకులు పనిచేసిన దానికి ఏమిస్తానంటున్నాడు? జీతం ఇస్తానంటున్నాడు. నీ సేవకులు పనిచేసిన దానికి జీతం నీకు ఇచ్చేదని అంటున్నాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి రాజులో ఏమొచ్చింది? ఎదుటి వ్యక్తి రాజు అయినప్పటికీ, ఒక అధికారి అయినప్పటికీ, ఎలాంటి వాడైనా ఏమొచ్చింది? సమాధానం వచ్చేసింది ఆటోమేటిక్గా. అరే ఇక్కడ నాతో యుద్ధం చేస్తానంటలా. వాస్తవానికి సొలొమోను వచ్చి తన సైన్యాన్ని తీసుకొచ్చి ఇతనితో యుద్ధం చేసి దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అవతల వ్యక్తి రాజు ఓడిపోతాడు. కానీ అది కోరుకున్నాడా? యుద్ధం చేయాలని కోరుకోవట్లే సొలొమోను, సమాధానం కొరకు కోరుకుంటున్నాడు. నేను యుద్ధాలు చేసేవాడిని కాదు, యుద్ధాలు జరగాలని ఇష్టపడేవాడిని కాదు, యుద్ధాల కొరకు ఎదురు చూసేవాడిని కాదు. యుద్ధం చేయాలంటే దేవుడు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, కానీ నాకు యుద్ధాలతో సంబంధం లేదు. సమాధానంతో నాకు సంబంధం. సమాధానం కావాలి. సమాధానం కలిగి ఉండటం నేను వెంటాడుతున్నా. సొలొమోను సమాధానం కలిగి ఉండటం కొరకు వెంటాడాడు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. చుట్టుపక్కల ఉన్న రాజులే, ఒక్క రాజు దగ్గరికి ఒక వర్తమానమే సొలొమోను చెప్పింది మంచిదే కదా అనిపించేసేసాడు. ఒక్క వర్తమానంతోనే సొలొమోను చెప్పింది మంచిదే కదా, తప్పే అని చెప్పాడన్న ఒక థాట్ మనుషులోకి తీసుకొచ్చాడు. దానితో సమాధానం వచ్చేసింది, ఎమ్మటే సమాధానం వచ్చేసింది. ఆడేమంటాడు చూడండి, 8వ వచనం. సొలొమోనుకి ఈ వర్తమానం పంపిను, నీవు నా వద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించి తిని. అయిపోయింది సమాధానం. ఇంకేముంది? 2 ముక్కల్లో తేల్చేసాడు ఆ సమాధానం ఎలాగానే. జ్ఞానం ఇది. ఎదుటి వ్యక్తితో ఎలా సమాధాన పడాలో కావలసిన జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు సొలొమోనుకి. వీళ్ళు కొట్లాడలా, గొడవలు చేసుకోవాలా, భేదాభిప్రాయాలు లేవు, తిట్లాట్లు కొట్లాట్లు జరగలా. సింపుల్గా ఒకటి అన్నాడు, నీ సేవకులు నా సేవకులు కలిసి పనిచేస్తారు, నేను నీ సేవకులకి జీతం నీకు ఇస్తాను అన్నాడు. అంతే. సొలొమోను చెప్పింది బాగుంది, నేను అంగీకరిస్తానంటే అర్థం ఏంటి? సమాధానం పడ్డాడని అర్థం, సమాధానం వచ్చేసిందని అర్థం. ఇక నాలోకి ఏమొచ్చింది? సమాధానం. ఇక సమాధానం లేదు అనుకోవడానికి లేదు. రాజు సైతమే నాకు వర్తమానం పంపాడు, నాకు అంగీకారం అయిపోయింది, నేను సమాధాన పడుతున్నా సొలొమోనుతో. దట్స్ ఇట్, ఎనఫ్, అయిపోయింది. ఒక్క మాటతోనే ఎక్కడా లేని సమాధానం మొత్తం పరిగెట్టుకుంటూ వచ్చేసింది సొలొమోను దగ్గరికి. ఎంత జ్ఞానం చూడండి. తిట్టాడా, కొట్టాడా, అవమానించాడా, నిందించాడా, అవన్నీ చేస్తే సమాధానం రాదు. మరి ఎట్లా వచ్చింది? ఒకటే ఒక వర్తమానం, నీ సేవకులు నా సేవకులు కలిసి పనిచేస్తారు, నీ సేవకులు పనిచేసిన దానికి నేను జీతం ఇస్తా, ఇది నీకు ఇష్టమేనా? ఎమ్మటే వర్తమానం రాస్తున్నారు. సొలొమోను చెప్పిన మాటలు నేను అంగీకరిస్తున్నాను, నాకు ఇష్టమే. అయిపోయింది. సమాధానం సింపుల్గా వచ్చింది. ఎట్లొచ్చింది సమాధానం? ఎట్లా వచ్చింది? 100 మంది కూర్చుని సొలొమోను ఇలా చేయని చెబితే రాలా. ఎలా వచ్చింది? ఆయన ఇచ్చిన జ్ఞానంతో సమాధానం వచ్చేసింది. సొలొమోను ఎటువంటి జ్ఞానం కొరకు ప్రార్థించాడు తెలుసా? సమాధానం కలిగి ఉండటానికి కావాల్సిన జ్ఞానం. ఎదుటి వ్యక్తితో ఎలా సమాధానం కలిగి ఉండాలో దానికి కావాల్సిన జ్ఞానం. ఎదుటి వ్యక్తితో మాట్లాడితే అతను నాతో ఎలా సమాధాన పడతాడో ఆ సమాధాన పడటానికి కావాల్సిన జ్ఞానం. నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడితే, నేను ఒక వ్యక్తితో మాట్లాడితే అతడు నాతో ఎలా సమాధాన పడాలి, నాతో సమాధాన పడటానికి కావాల్సిన జ్ఞానము నాకు అనుగ్రహించు. నేను అతను కొట్లాడను, తిట్టను, యుద్ధాలు చేయను, కానీ అతనితోనే మాట్లాడితే అతను నాతో సమాధానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం నాకు కిమ్మని ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి సమాధానం కలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేసాడు. సొలొమోను దినాల్లో సొలొమోను రాజు చుట్టుపక్కల ఉండేవారు ఎవరు కూడా సొలొమోను మీదకి యుద్ధం రాలేదంట. ఎందుకు? ఎవడొచ్చినా కూర్చొని సొలొమోనుతో పాటు భోజనం చేస్తున్నాడు. ఎంతటి గొప్ప రాజు వచ్చినా కూర్చుని భోజనం చేయాల్సిందే. సొలొమోను బాగుండవా? నేనైతే బాగుండా. నువ్వు బాగుండవా? బాగుండా. సమాధానం ఉంది అక్కడ. చుట్టుపక్కల ఉన్న రాజులందరిలో కూడా సొలొమోను అంటే సమాధానం వచ్చేసింది. సొలొమోనుతో మనకు గొడవలు ఎందుకే? మన సొలొమోనే. ఎవడన్నా అసమాధానంగా ఉండా, ఎవరైనా కొట్లాట్లుండా, ఎవరైనా సొలొమోను మీద యుద్ధం చేయాలనుకున్నా, ఓరి పిచ్చోడా సొలొమోను మీద యుద్ధం ఎందుకు? మేమే సొలొమోనుతో స్నేహంగా ఉంటుంటే నువ్వు కూడా రా, స్నేహం చేయి రా, సొలొమోను అట్లే మనసులో పెట్టుకోవడానికి సొలొమోను దగ్గర తీసుకెళ్ళి సమాధాన పరిచేస్తున్నారు. ఎంత గొప్ప సమాధానం, ఎంత గొప్ప సమాధానం. ఎవరో ఒక్కరుండా కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళి అతను తీసుకొస్తున్నారు. సమాధాన పడు, సొలొమోను మంచోడు. అయిపోయింది. ఒక పత్రికతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జ్ఞానం వచ్చేసింది. ఎంత జ్ఞానం కొరకు ప్రార్థించాడు చూడండి.
ఇది అర్థం చేసుకోవాలంటే మన జీవితం చాలదు. ఎప్పుడు నాకు తల మీద ఇంటికి సగం రాలిపోయి ఇంకా సగం రాలిపోతాయి, బడతారు అయిపోయింది. అంత జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు సొలొమోను. అవన్నీ ధ్యానించాలంటే చాలదు, ఎందుకంటే అంత అద్భుతము. నాకు విచిత్రం అనిపిస్తుంది అసలు. సమాధానం ఎలా పడాలో, ఎదుటి వ్యక్తితో మాట్లాడితే ఎలా సమాధానం పడతాడో ఆ జ్ఞానం నాకు ఇమ్మన్నాడంటే దేవుడే ఎదుటి వ్యక్తితో సొలొమోను దగ్గర నుండి మాట్లాడిస్తున్నాడు. దేవుడు మాట్లాడితే ఎవరి హృదయమైనా లొంగాల్సిందే. సొలొమోను మాట్లాడుతుంటే ఎదుటి రాజుల యొక్క హృదయాలు కూడా సొలొమోనుతో సమాధానం పడిపోతేనే మంచిది అనిపిస్తుంది. ఎంత జ్ఞానము! వివరించడానికి మానవుని జ్ఞానం సరిపోదు, అంత జ్ఞానం సొలొమోనుకు దేవుడిచ్చాడు. ఒకటి, న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం. రెండోదిగా ఎటువంటి జ్ఞానం అది? సమాధానం వచ్చేసింది అక్క. మొట్టమొదటిగా ఎటువంటి జ్ఞానము? మొట్టమొదటిగా న్యాయం తీర్చడానికి కావాల్సిన జ్ఞానం. 2, సమస్యని పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానం. 3, ఇంతకుముందే చూసాం. 3, ఎటువంటి జ్ఞానం ఇది? నెమ్మది కొరకైన జ్ఞానం. 4, సమాధాన కొరకైన జ్ఞానం. సొలొమోను జ్ఞానము అద్భుతమైనది. అందుకే షేబా దేశపు రాణి కూడా వచ్చింది. తన జ్ఞానాన్ని చూసి తనకు దాసత్వం అయిపోయింది. తన జ్ఞానాన్ని చూసి తనకి దాసురాలైపోతూ వచ్చింది. ఒక రకంగా చెప్పడానికి జ్ఞానానికే భక్తురాలైంది. సొలొమోను జ్ఞానానికే షేబా దేశపు రాణి భక్తురాలైపోయింది. మనం అందరం ఎవరికి భక్తులు అవుతాం? డబ్బులకో, ఆస్తికో, ఇంకోటి దానికో భక్తులు అవుతాం. కానీ షేబా దేశపు రాణి జ్ఞానానికే భక్తురాలైపోయిందంట. అందుకే వచ్చే సొలొమోను పాదాల దగ్గర ఉండిపోయింది. సొలొమోనుతో ఉండిపోతుంది. ఎంత జ్ఞానము! సమాధానకరమైన జ్ఞానం. ఎదుటి వ్యక్తితో సమాధాన పడాలంటే నాకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చింది. అటువంటి జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎదుటి వ్యక్తిలో సమాధానాన్ని ఇచ్చేది. నేను కూడా ఎవరైనా అసమాధానంగా ఉంటే మొట్టమొదటి ఇదే ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు సమాధానం కావాలి. అయితే ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు సమాధానం వచ్చేయాలి. అటువంటి సమాధానకరమైన జ్ఞానం మాకు అనుగ్రహించు. ప్రతి ఒక్కరం కూడా ఎదుటి వ్యక్తితో సమాధానంగా ఉండాలంటే మనం వెళ్ళి అక్క నన్ను క్షమించు, అన్న నన్ను క్షమించండి సమాధానం రాదు. దేవుని జ్ఞానముతో ఆ దేవుని జ్ఞానపూర్వకంగా వెళ్తేనే సమాధానం వచ్చేది. ఇక్కడ సమాధానం కలిగి ఉండటానికి కావాల్సిన జ్ఞానం. సొలొమోను మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి, సొలొమోను నేను కూడా నీతో కలిసి వస్తానయ్యా. పగవాడే, కలిసి వస్తాను సొలొమోను, రా, వద్దంటానా? ఎంత గొప్ప సమాధానం! అద్భుతమైనది. అటువంటి సమాధానం కొరకు సొలొమోను అటువంటి సమాధానంతో కూడినటువంటి సమాధానాన్ని ఇచ్చే జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు. ఇది 4. 5వ చూడండి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. 5 చదవండి, క్షమించండి. కాబట్టి ఈ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదును చదివించినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు ఉద్దేశము గలవాడనై ఉన్నాను. చాలక్క. ఎటువంటి జ్ఞానం కావాలని కోరాడంటే మందిరమును నిర్మించేటటువంటి జ్ఞానం. ఎటువంటి జ్ఞానము? మందిరమునే నిర్మించేటటువంటి జ్ఞానం. చరిత్రలో సొలొమోనుకి ముంగడ కానీ సొలొమోను తర్వాత కానీ అటువంటి మందిరాన్ని కట్టించిన వాళ్ళు లేరు. ఎటువంటి మందిరం? అద్భుతమైనది. మందిరం అంతా కట్టిస్తున్నాడు, దాని ముంగట సముద్రం పెట్టాడంట. ఏం పెట్టాడు? సముద్రం. ఆశ్చర్యపోతున్నారు జనం, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానము? మందిరం కట్టించడానికి గల జ్ఞానము దేవుని దగ్గర అడిగాడు. ప్రభా ఇది ఈ మందిరం కట్టించాలి, నా తండ్రితో చెప్పావు నీ కుమారుడు నా మందిరాన్ని కట్టిస్తాడని. నేను వచ్చా ఇప్పుడు నేను మందిరం కట్టించాలంటే నాకు జ్ఞానం అవసరం. ఎక్కడే పిల్లర్ వేయాలి, ఎక్కడే పునాది తవ్వాలి, ఏ ప్రాంతంలో మందిరం కట్టించాలి, ఎక్కడ మందిరం కట్టించాలి, ఎలా కట్టించాలో నాకు మనుషులు చెప్తే నేను చేయను. నీ జ్ఞానం అవసరం. మందిరం కట్టించడానికి దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. అంటే మందిరము కట్టించడానికి కావాల్సిన జ్ఞానం దేవుని దగ్గర ఉంది. మందిర నిర్మాణానికి అవసరమైన జ్ఞానం దేని కొరకు అడిగాడు, ప్రార్థన చేశాడు? ఎటువంటి జ్ఞానం కొరకు?
మందిరం యొక్క నిర్మాణం కొరకు అవసరమైన జ్ఞానం. ఏది ఎక్కడ నిర్మాణం చేయాలో, ఏది ఎక్కడ నిర్మించాలో, ఏది ఎక్కడ పెట్టాలో, ఎట్లు మందిరాన్ని కట్టించాలి, ఎటువైపు ద్వారం ఉండాలి, ఎటువైపు గర్భాలయం ఉండాలి, ఎటువైపు మందసం ఉండాలి, ఎటుపక్కల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, అన్నిటినీ దేవుని జ్ఞానంతో సృష్టిస్తున్నాడు సొలొమోన్. దేవదారు వృక్షములను, అద్భుతమైనవి అనేకమైన తీసుకొచ్చి మందిరం నిర్మిస్తున్నాడు. ప్రతి రాజు దగ్గరికి ఆ ప్రాంతంలో మంచి చెక్కలు ఫేమస్ అంటే అది తెప్పిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మంచి బంగారం ఫేమస్ అంటే అది తెప్పిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మంచి వెండి అంతే ఆ రాజుతో మాట్లాడి తెప్పిస్తున్నాడు. ఎక్కడ ఎలా ఏది తెస్తే పోయిన దేవుని మహిమ తిరిగి వస్తుందో కావలసిన జ్ఞానం, దేవుని మహిమ తిరిగి రావడానికి కావాల్సిన మందిరాన్ని నిర్మించడానికి కావాల్సిన జ్ఞానం సొలొమోను అడుగుతూ వచ్చాడు. నీ మందిరము, నా తండ్రితో చెప్పే మందిరం కట్టాలని. ఇక్కడ సొలొమోను ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. ఏమని తెలుసా? నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరం కట్టించడానికి నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. ఏమంటున్నాడు? నా దేవుడైన యెహోవా. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. నా దేవుని కొరకు. ఆ ఒక్క మాట చాలు దేవుడు అద్భుతం చేయటానికి. ఏమన్నాడు? నా దేవునికి మందిరం కట్టించడానికి జ్ఞానము. మందిరం కట్టించడానికి కావలసిన జ్ఞానము మనుషుల వైపు చోట్ల. మనుషులు ఏమంటారు? ఇది ఒకటి చేద్దామంటారు, ఇంకోటి ఇది అంటారు, ఏది ముందరకెళ్ళదు. కానీ సొలొమోను ఏమంటున్నాడు? అవేవి వద్దు, మనుషుల ఆలోచనలు అనేకం కొట్టివేయి, నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానంతో మేము మందిరం కట్టించుకోవాలి. నీ జ్ఞానంతో. సొలొమోను ఎందుకు అలా ప్రార్థన చేశాడు తెలుసా? మందిరం కట్టిన తర్వాత ఇది తప్పుగా ఉందని మళ్ళీ దాన్ని కూలగొట్టకూడదు. కట్టిన తర్వాత ఇది సరిగా లేదని పడేయకూడదు. కట్టిన తర్వాత ఇది ఎందుకు కట్టానురా అని అనుకోకూడదు. పోనీ దేవుడు కూడా ఇది కట్టకూడదు సొలొమోను అని చెప్పకూడదు. అంటే కట్టింది మళ్ళీ పడేయకూడదు. అటువంటి మందిరాన్ని కట్టాలి. కట్టానంటే చిరస్థాయిగా ఉండాలి. ఆ మందిరం కట్టాలంటే నీ జ్ఞానం అవసరం. నా జ్ఞానం సరిపోదు. నాది మానవుని జ్ఞానం. నా జ్ఞానంతో దేవాలయమును మందిరమును కట్టలేను. నీ జ్ఞానం అవసరం. నీ జ్ఞానము అవసరం. నీ జ్ఞానం నాకు ఇమ్ము ప్రభా. నీ జ్ఞానం కావాలి. నీ జ్ఞానం నాకు ఎందుకు? మందిరం కట్టించడానికి. నా తండ్రికి ఎటువంటి జ్ఞానం ఇచ్చావో తండ్రికి జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు? మందిరానికి కావాల్సిన సామాను ఎక్కడెక్కడి నుంచి ఎలా సమకూర్చాలో సమకూరుస్తూ వచ్చాడు. నా తండ్రికి ఇచ్చిన జ్ఞానం నాకు కూడా మందిరం కట్టించడానికి కావాల్సిన జ్ఞానం. నిజంగా సొలొమోను చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ దేవునికి ఇష్టకరంగానే ఉంటాయి. ఎక్కడా కూడా సొలొమోను స్వార్థం కోసం చేసిన ప్రార్థన లేదు. ఒకటి ప్రజలకు న్యాయం తీర్చాలని ప్రార్థన చేస్తున్నాడు, నిజమే, తన కోసం కాదు. 2 సమస్యను పరిష్కరించాలన్నాడు, అది కూడా తన కోసం కాదు, సమస్య కోసం. ఒకటి న్యాయం కోసం, 2 సమస్య కోసం. 3 నెమ్మది కోసం ప్రార్థన చేస్తున్నాడు, అది తన కోసం కాదు, తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ. రాజులతో నెమ్మది ఉంటే ప్రజలకు కూడా నెమ్మది ఉంటుంది, తన రాజ్యంలో ఉండేవారికి, అంటే ప్రజల కొరకే, తన కొరకు కాదు. 4 సమాధానం కూడా ఎవరికి? తనకి వేరే వాళ్ళతో సమాధానం ఉంటే ప్రజలందరికీ సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్న రాజ్యపాలు, అక్కడ ఉన్న రాజుకి, అక్కడ ఉన్న ప్రజలకు, ఎక్కడ ఉన్న ప్రజలకు సమాధానం ఉంటే అందరికీ ఐక్యత ఉండదు, గొడవ ఉండదు, ఒకళ్ళు కలిసిపోతారు. కాబట్టి అందరికి సమాధానం కావాలని తను సమాధానం కోరుకుంటున్నాడు. అంటే తన కొరకు కూడా కాదు, ప్రజలకు కావాల్సిన సమాధానం కొరకు జ్ఞానం. 5 మందిరం తన కొరకు కూడా కాదు, అది దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు అవసరమైన మందిరం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు సొలొమోను. నిజంగా ఎటువంటి జ్ఞానం అంటే అద్భుతమైన జ్ఞానం ఇది. 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం. న్యాయం తీర్చేది, సమస్యను పరిష్కరించేది, నెమ్మదినిచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది, దేవుని మందిరాన్ని కట్టేటటువంటి జ్ఞానం. ఈ 5 అంతల అనుభవపూర్వకమైన జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేశాడు. తన ఒక్క ప్రార్థనలో ఈ 5 అంతల అనుభవాలు ఉన్నాయి. ప్రభా, వివేచించే హృదయం అన్నాడు కదా, అదే ఆ యొక్క హృదయం, వివేచించే హృదయం అంటే ఆ జ్ఞానంలో ఈ 5 అంతల అనుభవాలు ఉన్నాయి. ఈ 5 అంతల అనుభవం కొరకైన జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఇచ్చాడు దేవుడు. న్యాయం తీరుస్తున్నాడు, సమస్యను పరిష్కరిస్తున్నాడు, నెమ్మదిని వస్తుంది, సమాధానం వస్తుంది, మందిరం కట్టిస్తున్నాడు. దేవుని అడిగాడు ఈ జ్ఞానం కావాలని. ఈ 5 అంతల అనుభవం కొరకైన జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు. కట్టించాడు మందిరం. సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. ఇంకా సొలొమోను యొక్క జీవితాలు అద్భుతాలే. ఎందుకు? జ్ఞానము. ఇటువంటి జ్ఞానం కొరకు సొలొమోను ప్రార్థన చేశాడు. మనం కూడా ఇటువంటి జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే మనం ఎదుటి వ్యక్తికి న్యాయం తీర్చగలుగుతాం, మన ఇంట్లో మనకు న్యాయం తీర్చుకోగలుగుతాం. 2 ఇటువంటి జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే, ఎటువంటి జ్ఞానం? న్యాయం తీర్చే జ్ఞానం. 2 సమస్యను పరిష్కరించే జ్ఞానం. మన కుటుంబాల్లో ఏవైతే సంఘాల్లో, మందిరాల్లో సమస్యలు ఉంటాయో అవి పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానం.
దేవుడు ఇవ్వటం కొరకు ప్రార్థించాలి. ఏ సమస్య ఉండా మనుషుడు చెప్పుకుంటే కంపు కంపు చేస్తారు, దేవుడు చెబితే నెమ్మదిగా సమాధానపరుస్తాడు. 3 నెమ్మది రావాలి. నెమ్మది కలిగి ఉండాలంటే దానికి కావాల్సిన జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఎలా ప్రవర్తించాలి, నెమ్మది కలిగి ఉంటాం. నెమ్మది రావడానికి ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కొరకు ప్రార్థించాలి. 4 సమాధానం కొరకు. ప్రభా, నేను ఎదుటి వ్యక్తితో సమాధానంగా ఉండాలంటే నీ జ్ఞానం నాకు అవసరం. నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడితే అతను నాతో సమాధానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానం నాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. 5 మందిరం విషయంలో, ప్రభా నీ మందిరం మేము కట్టాలంటే నీ జ్ఞానం అవసరం. ఏ స్థలంలో కట్టాలా, ఎక్కడ కట్టాలా, ఎలా కట్టాలి, ఎట్లా కడితే నీ నామానికి మహిమ వస్తుందో, నీ నామ ఘనత కొరకై నీ నామానికి మహిమకరంగా ఎలా కడితే వస్తుందో అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించు. నీ ఘనత కొరకైన జ్ఞానం. ఒక మందిరం కట్టామంటే నీ ఘనత మహిమ రావాలి. అట్లు ఘనతతో కూడిన మహిమకరమైనటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేయాలి. సొలొమోను చాలా ఉంది. సొలొమోను గురించి చెప్పాలంటే చరిత్ర మొత్తం చాలా ఉంది, కానీ ఒక ఐదు విషయాలు చూస్తున్నాం. ఈ 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. 1 న్యాయం తీర్చడానికి కలిగిన జ్ఞానం, 2 సమస్యను పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానం, 3 నెమ్మది ఉండాలంటే ఎలాంటి జ్ఞానం కావాలో జ్ఞానం, 4 సమాధానకరమైన జ్ఞానం, 5 సమాధానం కలిగి ఉండడానికి కావాల్సిన జ్ఞానం, 5 మందిరం కట్టించడానికి, దేవుని మందిరం కట్టించడానికి, దేవుని నామ ఘనత కొరకై ఒక మందిరం కట్టించడానికి కావాల్సిన ప్రజలందరూ కలిపి ఏకీభించి మందిరం ఎలా కట్టాలో కావాల్సిన జ్ఞానం నాకు ఇమ్మన్నాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు భేదాలన్నీ నాకు అనవసరం, ఇది దేవుని మందిరం అని చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు బాధలు అన్నీ విడిచిపెట్టేసి దేవుని మందిరం అని ముందరకు వచ్చారు, కట్టించబడుతూ వచ్చింది. అటువంటి జ్ఞానం ఎల్షద్దై కూడా దేవుడు ఇవ్వాలి. అటువంటి జ్ఞానం ఒకరికే కాదు, అందరికి ఇవ్వాలి. అటువంటి జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం. 1 న్యాయం తీర్చేది, సమస్యను పరిష్కరించేది, నెమ్మది కలిగి ఉండడానికి కారణమైంది, సమాధానకరంగా కలిగి ఉండడానికి కావాల్సిన జ్ఞానం, సమాధానం పట్టడానికి అన్ని విషయాలు సమాధానం మనం కలిగి ఉంటాం. 5 మందిరం కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం. ఈ 5 అంతల జ్ఞానం దేవుడు మనకి ఇవ్వడం కొరకే. సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయి కదా. మనం కూడా ప్రార్థన చేసుకుంటే న్యాయం తీరుస్తాం, సమస్యను పరిష్కరించుకుంటాం, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, మందిరం కట్టించుకుంటాం. ఈ 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం కొరకాయి మనకు దేవుడు ఇవ్వడం కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు సంఘం కొరకు, మందిరం కొరకు, కుటుంబాల కొరకు కూడా ఈ 5 అంతల అనుభవంలోకి అనేకులు రావటం కొరకాయి, ఈ 5 అంతల అనుభవం కలిగి అనేకులు జీవించడం కొరకు, అదే రీతిలో సేవకులకి 5 అంతల అనుభవం, పెద్దలకి, బాధ్యత కలిగిన వారికి, విశ్వాసులకి, అందరికీ 5 అంతల అనుభవం కొరకు 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం దేవుడు అనుగ్రహించినట్లు ఇక్కడే కాదు సర్వత్ర సంఘంలో ఎక్కడైనా ఈ 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి ఈ సొలొమోను చేసిన 5 అంతల అనుభవం కలిగిన జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు మనకిని అనుగ్రహించును గాక. ఆమేన్.